హాయ్ అండి, వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టమాటా చారును చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటాని తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా పండిన టమాటా అయితే చాలా బాగుంటుంది. వీటిని చిన్న చిన్న పీసులా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన టమాటాని ఒక బౌల్లోకి వేసుకొని దానిలోకి కొన్ని వాటర్ని వేసి, అలాగే చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని వేసుకొని, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసినాక ఒక క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఇలా బాగా ఉడికిపోయిన టమాటాని జ్యూస్ అనేది రాకుండా టమాటాని మాత్రమే తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యూరీని ఒక స్టెయినర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా కొంచెంగా ప్యూరీ వేస్తూ వాటర్ వేస్తూ టమాటా రసం అనేది బాగా పల్చగా కాకుండా ఇలా చిక్కగా ఉండేలాగా ఉంచాలి. ఇలా ఉంటే బాగుంటుంది. ఈ చారుని పోపు పెట్టుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిర్చిని, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా ఇలా పోపులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. దీనిలోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా బాగా క్రష్ చేసి ఇలా పోపులో యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి. దీనిలోకి 2 స్పూన్ల కారము, ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని, అలాగే ఒక రెమ్మ కరివేపాకును, 2 స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపాక ముందుగా మనం టమాటా రసము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తాన్ని ఈ పోపులో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని టమాటా రసము అంటారు, లేక టమాటా చారు, ఏదైనా అనుకోవచ్చు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తాన్ని కలిపాక దీనిలోకి ఒక స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఈ మెంతి పొడి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని ఒక క్యాప్ పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఒక 10 నిమిషాలు బాగా మరిగించాలి. చూడండి, క్యాప్ తీసి చూస్తే చూడండి చాలా బాగా మరిగిపోతుంది. ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటా చారు చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల
ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.